బర్నింగ్ టాపిక్ 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు త్రిముఖ పోటీలో ఎవరిది పై చేయి కాబోతోంది. అన్ని పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకమే, అందరికీ కీలకమే, అందరికీ సవాల్ కూడా. మొన్నటిదాకా గ్రామాల్లో పార్టీల మధ్య పెద్ద సమరమే నడిచింది. బట్ అవి పార్టీ సింబల్స్ లేని ఎన్నికలు. ఇది పట్టణాల్లో తేల్చుకోవాల్సిన సమయం. పార్టీ సింబల్స్తో బ్యాలెట్ పేపర్తో జరిగే ఎన్నికలు. సో కంప్లీట్గా గేర్ మార్చేయాల్సిన టైం. అందుకే పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. ప్రతి పార్టీ బస్తీ బాట పట్టింది. ప్రతి నేత గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అర్బన్పై పట్టు సాధించి ఇది మా సత్తా అని చూపించాలనుకుంటున్నారు. శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు శ్రీకారాలు అధికార పార్టీకి కలిసొచ్చే అంశాలు. ఈ 25 నెలల పాలనను కేసీఆర్ హయాంతో పోల్చి చూపించేందుకు బీఆర్ఎస్కి ఇంతకు మించిన సందర్భం లేదు. ఇక బీజేపీకి ఆల్రెడీ అర్బన్ అనే ముద్ర ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కమల దళం ముందున్న బిగ్గెస్ట్ టాస్క్. మరి జనాన్ని ఎవరెలా కన్విన్స్ చేయబోతున్నారు? జన ఆమోదం కోసం అధికార పార్టీ వ్యూహాలేంటి? జనాదరణ కోసం ప్రతిపక్షాలు సిద్ధం చేసుకున్న ప్రతి వ్యూహాలేంటి? ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో చూద్దాం. ఎంతైనా అధికార పార్టీ కదా, ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకుండా క్లీన్ స్వీప్ చేయాలి అనేది కాంగ్రెస్ లక్ష్యం. ఫిగర్ ఇంత అని చెప్పట్లేదు కానీ బంపర్ విక్టరీ కొట్టి కాంగ్రెస్కి షాక్ ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ పంతం. బీజేపీ కూడా అంతే, మెజారిటీ స్థానాలే తమ టార్గెట్ అంటోంది. ఇక్కడ అధికార పార్టీ లక్ష్యం పెద్దదే అయినా ప్రతిపక్షాలు పెట్టుకున్న టార్గెట్ ఏమీ చిన్నది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీకి ధీటుగా యాక్షన్ ప్లాన్ ఉండాల్సిందే. ఇంతకీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల స్ట్రాటజీస్ ఏంటి? ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి? ఇయ్యాలా 2 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిరు? 2 ఏళ్ళ అధికారంలో ఉండి ఎవరికి ఉపయోగపడ్డారు? అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరిపాలన ఉంటుంది. నువ్వు కేసీఆర్ మీద చర్య తీసుకోలేకపోతే రాజీనామా చెయ్యి, కానీ అనవసరంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ బాధ్యతలు ఇంకోళ్ళ మీదకి నెట్టే. ఇదో స్థానిక కొట్లాట. రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ ఎలాంటి రాజకీయం చేసినా దాన్ని బస్తీ లెవెల్కు తీసుకువెళ్లాల్సిన కీలక సమయం ఇది. గ్రామాల్లో ఎన్నికలు, పోటీ, ప్రచారం ఒకలా ఉంటే పట్టణాల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. పథకాల లబ్ధిదారులు ఎక్కువగా ఉండని ప్రాంతాలివి. పైగా ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, అభివృద్ధిని కోరుకునేవారుండే ప్రాంతాలు కూడా. అందుకే మున్సిపల్ ఎన్నికలకు స్పెషల్ స్ట్రాటజీస్ సిద్ధం చేసుకోవాలి. అధికార కాంగ్రెస్ అదే వ్యూహంతో వెళుతోంది. జోరుగా శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు ప్లాన్లు గీస్తూ వెళుతోంది. స్ట్రాటజీలో భాగంగా మంత్రులందరికీ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ ఎన్నికల గెలుపోటములకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలే పూర్తి బాధ్యత వహించాలని నిర్దేశించింది. ప్రజాపాలన ప్రగతి బాట పేరుతో బహిరంగ సభలు పెడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సభలు పెట్టారు. ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో పర్యటనలతో సీఎం రేవంత్ ప్రచారం ముగుస్తుంది. ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధిలో నిజామాబాద్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిజామాబాద్ నుంచే ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులేస్తాం. అయితే ప్రచారంలో పథకాలు, అభివృద్ధి గురించి చెప్పుకోవడం కామన్. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో డైలాగ్ వార్ నడుస్తోంది. దావోస్ నుండి రావడం, నేరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొదటి ప్రచార సభలోనే ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. జాతిపితకు నోటీసులు ఇస్తారా అని ప్రశ్నిస్తోన్న బీఆర్ఎస్ క్యాడర్ కు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్లు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? కేసీఆర్ ను తెలంగాణ సమాజం జాతిపితగా పిలుచుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపు నొప్పి అని ప్రశ్నించింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఎలా అదుపు తప్పి మాట్లాడుతున్నారో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గమనించాలంటూ సూచించారు హరీష్ రావు. కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టిరు కదా.
తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి అని నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా ఈయన ముఖానికి? ఇక్కడితో ఆపలేదు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల క్యాంపైన్ ను స్టేట్ లెవెల్ ఎలక్షన్ స్థాయికి తీసుకువెళ్లారు సీఎం. సీఎం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ అలాంటిది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎం కార్డ్ గా మారిందన్న మోదీ, అమిత్ షా తాము ఆ కేసును సీబీఐకి అప్పగించినా ఎందుకు పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు. కేసీఆర్, హరీష్ లను అరెస్ట్ చెయ్యరు, సీబీఐ విచారణ ముందుకు సాగదు, ఫార్ములా ఈ రేసులో అక్రమాలపై కేటీఆర్ ను అరెస్ట్ చేయరు అంటూ గట్టిగానే మాట్లాడారు. కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. దీనికి బీజేపీ నుండి రియాక్షన్ వచ్చింది. కేసీఆర్ మీద చర్యలు కాదు కదా, ఈగను కూడా వాలకుండా రేవంత్ చూసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సినిమాలో డూప్ ఫైటింగ్లు ఉన్నట్టే కేసీఆర్, రేవంత్ మధ్య డూప్ డైలాగులుంటాయన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని ఘాటుగానే మాట్లాడారు. మీకు బీఆర్ఎస్ కు దోస్తాని లేకపోతే కాళేశ్వరం మొత్తంలో 1,30,000 కోట్ల రూపాయలతో జరిగినటువంటి అవినీతి మీద చర్య తీసుకోండి, విచారణ అడగమని చెప్పండి సిబిఐకు. డ్యామ్ సేఫ్టీ ఈజ్ నాట్ ఫర్ కరప్షన్, డ్యామ్ సేఫ్టీ ఈజ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. కేసీఆర్ కు చిప్పకూడు పెడతా, అవినీతి మంత్రులు అందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు అందరూ ఊరూరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని ఈయన దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కేవలం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలే కాదు, లోకల్ ఇష్యూస్ కూడా మ్యాటర్ అవుతున్నాయి. అవి కూడా చాలా సీరియస్ సబ్జెక్ట్సే. ఫర్ సపోజ్ ప్రాజెక్టుల గురించి మిర్యాలగూడ సభలో ఎస్ఎల్బీసీని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం రేవంత్. ఎస్ఎల్బీసీ పనులను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇస్తూ ఈ జిల్లాలో బీఆర్ఎస్ నేతలకు ఓటడిగే హక్కు లేదన్నారు. నల్గొండ మీద విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బీసీ కట్టనోడికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను 7 ఏళ్లలో 11 కిలోమీటర్లు తవ్విందే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని గుర్తు చేసింది ఆ పార్టీ. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 మీటర్లు కూడా తవ్వలేదని విమర్శించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో శవాలు కూడా బయటకు తీసుకురాలేని ప్రభుత్వం ఇది అని కౌంటర్ ఇచ్చారు. ఇక కేంద్ర నిధుల గురించి పెద్ద చర్చ తీసుకొస్తున్నారు సీఎం రేవంత్. ఎంతైనా మున్సిపాలిటీ ఎన్నికలు కదా, అదే రూట్లో వెళ్తున్నారు. గల్లీల్లో మోరీలు తీయాలన్నా ఢిల్లీ వెళ్లి మోదీని అడగాలా అంటూ ఒక టాపిక్ తీశారు. మొన్ననేగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది, దాన్ని కూడా ఈ ఎన్నికల ప్రచారానికి లింక్ చేశారు. బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదంటూ కేంద్ర మంత్రులను టార్గెట్ చేశారు. 2014లో మోదీ పాలమూరుకొచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శిస్తూ కాళేశ్వరం, మెట్రో, మూసీ, రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు వేటికి మోక్షం లేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఢిల్లీ నుండి నిధులు తేవడం చేత కాదంటూ గట్టిగానే మాట్లాడారు సీఎం రేవంత్. ఇక కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో జరిగిన మీటింగ్ లో అయితే అసలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ను ప్రధాని మోదీ గుర్తే పట్టరు అంటూ కామెంట్ చేశారు. ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, గాని మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ కౌటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి. రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వలేదు కాబట్టి మున్సిపాలిటీలను తమకు అప్పగిస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుండి నిధులు తెచ్చి డెవలప్ చేస్తామని హామీ ఇస్తున్నారు బీజేపీ కేంద్ర మంత్రులు, నేతలు. నేను ముఖ్యమంత్రి గారికి పాపం ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పలేనుకుంటా, ఈ బుక్ పంపిస్తా, ఈ బుక్లో ఏదో ఒకటి తప్పైన మీద కేసు పెట్టు. ఇప్పుడు నువ్వేం చేస్తావో 24 గంటల లోపట నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. నేను మొన్ననే చెప్పిన శ్వేతపత్రం విడుదల చేయన్నా. ఇవాళ నేను 14,600 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులను నీకు పంపిస్తున్న బుక్ కరీంనగర్ ప్రజలందరికీ పంపించిన. జరుగుతున్నవి మున్సిపల్ ఎన్నికలే, కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే టాపిక్ వచ్చింది.
మూసి, పాలమూరు, మెట్రోకి కేంద్ర నిధులేవి అనే అంశంపై చర్చ జరిగింది. అసలు ప్రచారానికి కాదేది అనర్హం అన్నట్టు వ్యక్తిగత దూషణల్ని సైతం క్యాంపెయిన్లో భాగం చేసేశారు. ఒకరి ఇంటి పేరుని మరొకరు మార్చేశారు. పేరు చివర ఉండే సామాజిక వర్గాన్ని మార్చేసుకున్నారు. వీణ, వాణి టాపిక్ని కూడా తీసుకొచ్చారు. అసలు ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తీరు ఇదివరకు ఎప్పుడూ జరగనివి, చూడనివి అన్నట్టుగా మార్చేశారు. ఏంటి ఇదంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగమేనా అనిపిస్తోంది కొన్ని సబ్జెక్టులపై జరుగుతోన్న డైలాగ్ వార్ చూస్తే. ఒకరొక మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డిని రేవంతుద్దీన్ అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అంతే, అక్కడి నుండి టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు రేవంతుద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. ఆ మధ్య నేను చెప్పాను, రేవంత్ రెడ్డి రేవంతుద్దీన్ గా మారాడు. ఇప్పుడు రేవంతుద్దీనే రెహమాన్ డకైట్ గా మారతాడు. దురేందర్లో ఉన్న రెహమాన్ డకైట్ ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి. రేవంత్ మాదిగా, మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కు పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. ఇవాళ మీరు అంటున్నారు బీజేపీ నాయకులు కిషన్ రావుగా మారాను. కిషన్ రావుగా మారాడో లేదో ప్రజలకు తెలుసు. కానీ నీవు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ అలీగా, రేవంత్ ఖాన్ గా మారి ఇవాళ ఏ రకంగా నువ్వు టోపీ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, షేర్వాణి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, నువ్వు గడ్డం పెంచుకున్న అభ్యంతరం లేదు. బీజేపీ బీఆర్ఎస్ బంధం ఎలాంటిదో చెప్తూ వీణావాణి పోలికి తీసుకొచ్చారు సీఎం రేవంత్. అది కూడా రాజకీయ రచ్చకు దారితీసింది. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం. వీణా వాణి అని రెండు తలకాయలు కలిసి బాడీ వేరుంటది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. నన్ను రేవంత్ గౌడ్ చేయండి, నన్ను రేవంత్ ముదిరాజ్ అనుండ్రి. అరే వ్యక్తిత్వం అమ్ముకున్నోడు కల్వకుంట్లోళ్ళకి వ్యక్తిత్వం అమ్ముకున్నోడు రెడ్డెట్లు అవుతాడు రా అని అడుగుతున్నాయి. నన్ను గుండెను ఒకసారి నేను 1,00,000 సార్లు 13 నాడు రిజల్ట్ వచ్చిన రోజు సొరత అప్పుడు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నాణ్యానికి ఇది ఒకవైపు మాత్రమే. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రచారం వేరేలా ఉంది. ఈ ఎన్నికల్లో మహిళా ఓట్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. గతంలో ఒక్క కొత్త రేషన్ కార్డ్ అయినా ఇచ్చారా అని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ తమ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్తోంది. 3,15,00,000 మందికి సన్నబియ్యం, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే 50 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్, వరికి 500 రూపాయల బోనస్, రైతులకు 21,000 కోట్ల రూపాయల మేర రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇలా ప్రస్తావిస్తూ వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు? ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా? ప్రయాణం అవుతురా లేదా? 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు. ఇక ఇవన్నీ ఒకే లెక్క. 2004 నుండి 2014 వరకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడబిడ్డలంతా కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలకు డిపాజిట్లు రావని ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా?
బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుండ్రు, కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. పురపోరుతో మళ్లీ గాడిన పడాలని, పూర్వ వైభవం దిశగా సాగాలని చూస్తోన్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ ప్రచారానికి గట్టి కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానివన్నీ వైఫల్యాలే అని విమర్శిస్తోన్న బీఆర్ఎస్ అవేతమ ఎన్నికల ప్రచారాస్త్రాలు అంటోంది. బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతూనే 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతోంది. ఆ బాకీ కార్డులు 25 నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరికెంత బాకీ పడ్డారో ముద్రించింది. తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? మహిళలకు 2500 వచ్చాయా? 4000 పెన్షన్ వేస్తున్నారా? విద్యార్థినులకు ఫ్రీ స్కూటీలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, ఇవన్నీ నెరవేర్చలేదు కదా అంటోంది బీఆర్ఎస్. నెలకు 2,500 ఇస్తామన్నాడు చెల్లెళ్లకు, ఇచ్చిర్రా? 24 నెలలకు 2,500 అంటే ఎంత? ₹1,00,000 బాకీ ఉన్నాడు. ఆది సీనన్న వస్తే ఓట్ల కోసం బరాబర్ అడుగుండ్రి. ఏం అడుగుండ్రి అన్నా? ఇప్పుడు చేతులకు ₹1000 పెడుతున్న ఓటుకు ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2,000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు? సీనన్నా నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్ కు విలువ ఉండాలనా లేదా? ఇక బీజేపీ అయితే ప్రజలు గెలిపిస్తే ఏం చేస్తామో చెప్తోంది. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేసింది. మున్సిపాలిటీలను మోడర్న్ గా తీర్చిదిద్దడం, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేయడం, అవినీతి రహిత మున్సిపాలిటీలే లక్ష్యం, కబ్జాలపై ఉక్కుపాదం ఇలాంటి హామీలు ఇచ్చింది. అంతేకాదు వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, బస్తీ దవాఖానాలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి, క్లీన్ సిటీ, గ్రీన్ టౌన్ వంటివి చేసి చూపిస్తామంటోంది. 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మహిళల రక్షణ, దేవాలయాల పరిరక్షణకు హామీ ఇస్తోంది బీజేపీ. మున్సిపాలిటీల్లో దోమలు, పందులు, కుక్కలు, కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామనడం కాస్త కొత్తగా అనిపించింది. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరిపాలన ఉంటుంది. ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాల్పడితే వెంటనే వాళ్ళ మీద చర్య కూడా ఉంటుంది. ఎవరు అవినీతికి పాల్పడ్డా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఈ మేనిఫెస్టోని స్పష్టంగా చెప్తున్నాం. ఏ కరప్షన్ ఫ్రీ మున్సిపల్ గవర్నెన్స్, వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, ఈ వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. 50 లక్షల మంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇది. చిన్న నెంబర్ ఏమీ కాదు ఇది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు అంటే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ జరుగుతున్న ఎన్నిక. మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ కింద లెక్క. ఇక్కడ వచ్చే తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో కూడా మార్పుకు నాంది పలకచ్చు. ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు అయ్యాయి, ఇప్పుడు పట్టణ ఎన్నికలు. ఈ రెండింటి ఫలితాలను మిక్స్ చేస్తే ఏ పార్టీకి మెజారిటీ ఉందో తెలిసిపోతుంది. అందుకే పార్టీలకు ఈ మున్సిపల్ ఎన్నికలు అంత ప్రతిష్టాత్మకం. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ ఒక్కటే మరో ఎత్తు. ఈ ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ దూకుడిని కూడా కాంగ్రెస్ అడ్డుకోవాల్సి ఉంటుంది. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మంచిర్యాల వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల వంటి సుమారు 35 నుంచి 40 మున్సిపాలిటీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం చూపించింది ఇక్కడే. మెయిన్గా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కమల దళానికి బలమైన క్యాడర్ ఉంది. హిందుత్వ ఎజెండా, కేంద్ర పథకాల ప్రచారం బీజేపీకి కలిసొచ్చే అంశాలు కూడా. దీంతో చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోరు సాగుతోంది. మతపరమైన అంశాలతో బీజేపీ ఓట్లు చీల్చుతుందని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి మంత్రంతో ఆ పార్టీని కట్టడి చేయాలని చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా దూకుడుగానే వెళుతోంది. ఉత్తర తెలంగాణని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. మతం, దేవుళ్ల పేర్లు చెప్పి ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారని బండి సంజయ్ని ప్రశ్నించారు. బీజేపీ సైతం ఏమాత్రం తగ్గడం లేదు. నిజానికి మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ బీజేపీ ఎంపీలకు అగ్ని పరీక్ష కూడా. అందుకే పార్టీ ఎంపీలకు పార్లమెంటు సమావేశాల నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. అంతేకాదు జాతీయ అధ్యక్షుడు నితిన్, కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణలో రోడ్ షో కూడా చేశారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడం,
ప్రచారానికి ఇంకా తక్కువ సమయమే ఉండడంతో పుర ప్రచారంతో తెలంగాణ హోరెత్తిపోతోంది. అన్ని పార్టీలు తమ అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. మరి విజేత ఎవరు అనేది ఈ నెల 13నే తేలుతుంది. ఇది ఇవాల్టి మార్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.